పేరు మద్దినేని హర్నాథ్ బాబు. నాటకమే గొప్ప నాటకం సార్. అసలు నిజ జీవితంలో జరిగే సంఘటనలు, గ్రామంలో నిజ జీవితంలో జరిగే సంఘటనలే ఆ దృష్టితో తీసి జరిగిన సంఘటన ఆధారంగా రాసిన నాటకం ఈ పడమటగాలి. బాగా సీరియస్గా కొన్ని క్యారెక్టర్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో కామెడీ కనుక పండితేనే నాటకం ప్రదర్శన చాలా బాగుంటుందన్న భావంతో గురువు గారు ఆ ఊళ్ళో ఒక గ్రామంలో ఒక క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఉంటాయి, ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని పెట్టారు సార్. దాన్ని మా గురువు గారు వేసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన ప్రదర్శించాడు. తర్వాత నేను క్యారెక్టర్ తీసుకున్న తర్వాత నా బాడీ లాంగ్వేజ్లో నేను దాన్ని మౌల్డ్ చేసుకొని కొంచెం కామెడీ బండే విధంగా యాక్షన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఆ సీరియస్నెస్లో ఉన్న సన్నివేశాల్లో ఇది జోడు అవటం వల్ల సడన్గా గుర్తింపు రావడానికి ఆస్కారం వచ్చింది. మాస్టారు నా గత జీవితాన్ని ఊహించుకొని రాశారో వేషాన్ని, లేక యాదృచ్ఛికంగా వచ్చిందో కానీ ఈ వేషం మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. నేను కూడా ఆ వ్యాపారంలో భాగస్వామి. ఆ వ్యాపారం చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉండటం అనేది మా సహజ లక్షణం, గట్టిగా ఉండటం అనేది. కాబట్టి ఆ వేషం మాస్టర్ నాకు ఇచ్చిన తర్వాత నేనేమి పెద్దగా నటించలా. వాస్తవంగా మాకు ఆనందరావు గారు చెప్పారు, హరి నువ్వేమి నటించొద్దు, ఏ విధంగా అయితే నువ్వు నిజ జీవితంలో ఉంటావో ఆ విధంగా ప్రవర్తించమన్నాడు. నేను వస్తేనే వేదిక మీదకి ఆ రచ్చబండలో ఉండేటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ రియాక్షన్కి నా యాక్షన్ చాలా గొప్పగా అనిపించి నాకు ఆహారం నాకు ప్లస్ పాయింట్, నా ఆహారం నాకు ప్లస్ పాయింట్, నా వేషాధారణ, నేను ప్రత్యేకమైన దుస్తులు ధరించేవాడిని. నేను జుట్టు పెంచుకోవటం అయితేనేమి, కళ్ళల్లో లెన్స్ పెట్టుకోవటం అయితేనేమి, జుట్టు కలర్స్ వేసుకోవటం అయితేనేమి, నేను ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని ఆ వేషాన్ని నేను ప్రతి ఊర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేషాధారణ చేసుకొని యాక్ట్ చేయడం జరిగింది. అందువల్ల నాకు ఆ పేరు రావడం జరిగింది. పడమటగాలి నాటకం నాకు అసలు తెలియదు. ఒక 50 ప్రదర్శనలు అయిన తర్వాత పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారు డిపోలో ఎదురయ్యి, శాస్త్రి గారు పొడిపెంట వేషం చేయాలి, చేస్తావా అని. చేస్తాను సార్ అన్న. కేఎస్టీ సాయి గారు వేషం అన్న. చేస్తాను సార్ అన్న. ఆ తర్వాత ఒక సండే ప్రదర్శన పెట్టుకున్నారు, నన్ను పిలిచారు, వేషం చేశాను, అందరూ శభాష్ అన్నారు. ఆ తర్వాత నుంచి కేఎస్టీ సాయి గారి దగ్గరికి వెళ్దాం, బాబాయ్ నేను ఒక వేషం ఒక్కరోజు ప్రదర్శన చేస్తాను బాబాయ్ అంటాం. అరే దొన్నపోతాడా, చేయరా, బాగా చేయి అనేవాడు. ఎంతో ఆనందపడ్డాను. సాయి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారికి నేను మొదటగా తెలియకపోవడం నా అదృష్టం. తెలిసి ఉంటే రచ్చబండ సీన్లో ఏదో ఒక చిన్న వేషంలో పడేసి ఉండేవాడు. ఆయన నాకు తెలియకపోవడం వల్ల నాకు కోడిపెంట వేషం, కేఎస్టీ సాయి గారు చేసినటువంటి వేషం దక్కిందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆ వేషం నేను చేసినందుకు చాలా అదృష్టవంతున్నాను. దాదాపు 89 నుంచి ఒక దశాబ్ద కాలం పాటు ఈ నాటక ప్రస్థానంలో ఉన్నాను. తరువాత ఆనందరావు గారు పడమటగాలి నాటకంలో ఈ మెయిన్ హీరో వేషం నాకు ఆఫర్ చేశారు. నాటకంలో రాంపండు పాత్ర ఎవరైనా చేయగలరు, జనరల్ మొత్తం. కానీ ఒక 15-20 నిమిషాల సీన్ ఉంది, అది కత్తి మీద సాములాట. 60 అడుగుల స్టేజీ వెడల్పు, 40 అడుగుల లోతు స్టేజీలో ఒకే ఒక పాత్ర ఏకపాత్రాభినయం చేయాలి. అసలు ఆ స్టేజీ చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఏం చేయాలి అనేది నేను నా మాస్టర్ గారి సూచనల మేరకు డెప్త్గా నేను ఒకటే ఊహించుకుంటా, ఇదే వేషంలో నేనైతే ఏం చేయగలను అని ఊహించుకొని దాని మీద తర్ఫీ చేసి సమాజంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తారసపడుతూ ఉంటాయి. కొన్ని వేషాలు యూత్ ఎలా ఉంది దాని మీద
కొంత ఎక్సర్సైజ్ చేసి ఇంకా 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 నాకు కోఆపరేట్ చేసినటువంటి కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా నాటకంలో వేషం వేయడానికి ఆనందరావు మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను వేయగలనా లేదో అని భయపడ్డాను. అయితే నాకు ఈ వేషం వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. మా స్నేహితుడు యేసుపాదం కాదు, ఆయన ఆ వేషం చేయాలని ఆనందరావు గారితో పట్టుబట్టి నా చేత ఈ వేషం వేయించారు. నాకు ఆ అదృష్టం కలిగింది. ఈ నాటకంలో ఒక రైతుకి పాలేరుకి ఉన్న సంబంధం అది ఎలా ఉంటుందా అనేది ఆ వేషం చదివిన తర్వాతే నాకు అర్థమైంది. ఆ వేషాన్ని చేస్తూ ఒక సీను వరి వేసిన సీన్లో ఆ వర్షానికి ఆ వరి పోయినప్పుడు నిజంగా రైతు బిడ్డగా నేను ఎంత బాధపడ్డాను అంటే నాకు అది ఆ అనుభూతి వేరుగా ఉంది. అయితే ఇంకొక సీన్ ఉంది, ఎద్దలు నమ్మే సీన్. ఆ ఎద్దలు నమ్మే సీన్లో ఆ ఎద్దుల్ని అమ్ముతున్నాము అని చెప్పినప్పుడు ఇతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళ అప్పతోటి మాట్లాడుతూ అమ్మే విధానం చెప్తే అసలు ఎంత బాధ వేసిందో నాకు కళ్ళ మీద నీళ్లు తిరిగాయి. అలా ఆ విధంగా ఆ సీను ఎండ్ అయిపోయింది. తర్వాత అసలు ఆ పాలేరుకి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం కూడా అప్ప బావ నా వాళ్లే అన్నట్టు చూసుకునే సీన్ అది. ఆ సీనే కాదు, ఆ నాటకమే అది. ఆ నాటకంలో ఆ వేషం విధానమే అది. ఈ నాటకంలో రైతు పాలేరు ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారో అదే విధంగా ముందు తరాల వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉండి ఒక మనిషికి అన్యోన్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ నాటక ప్రదర్శన ముందు తరాల వాళ్ళు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. నాటకాన్ని మీకు వినోదంగా ఆలోచించాలని నేను ఒక తపస్సుగా ఆలోచించాను. నేనే కాదు, ఆనందరావు గారు కూడా. ఆనందరావు గారు దాని తపస్సు అనుకోకపోతే పగలపూట ఒకచోట రిహార్సలు, రాత్రిపూట ఒకచోట రిహార్సలు చేసేవారు. అలా చాలా కష్టపడి డబ్బు రీత్యా మనుషులు పెట్టుకొచ్చాడు, దీనికి అన్నింటికీ అన్ని కష్టపడి చేశాడు. కనుక నాకులాగా తపస్సు చేసేటువంటి ఆనందరావుకి సహకరించడం అనేటువంటి ధర్మం అనేటువంటి ఉద్దేశంతో నేను నాటకాన్ని పార్టిసిపేట్ చేశాను. కన్యాశుల్కం అనే నాటకం 100 సంవత్సరాలు భయపడిన రాశారు. అందులో ఉన్నటువంటి సమస్య లేదు, సమస్య పోయింది, నాటకం మాత్రమే మిగిలింది. ఇటు తిరిగి వస్తే పడవటి గారి ఇవాటి సమస్య, రైతు భూమి ఉన్నంతకాలం ఆ సమస్య ఉంటుంది. కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండేటువంటి సమస్య. ఈ సమస్యని ఆదరించి దీన్ని మరో 100 సంవత్సరాల పాటు బ్రతకనీయాలనేటువంటి ఉద్దేశం నాది. ఇప్పుడు మీకు అందులో మధురవాణి కానివ్వండి, గిరీశం కానివ్వండి, రామపంతులు కానివ్వండి, లొబ్బావధానులు కానివ్వండి, ఈ పాత్రలు జనంలో కొన్ని నిలబడిపోయాయి. అలాగే పడవటిగాల్లోకి వచ్చేటప్పటికే కోడిపేట అంజయ్య, రాంకోటు, లచ్చందేవి, ఈ మొదలైన పాత్రలన్నీ కూడా అక్కడ కన్యాశుల్కంలో పాత్రలు ఎలా నిలబడ్డాయో ఇక్కడ కూడా అలాగే నిలబడతాయి. కన్యాశుల్కంతో సమానమైనటువంటి నాటకం పడవటి గారి, నా ఉద్దేశం అది. ఎవరు కాదన్నా సరే. పడమటి గారి గురించి చెప్పుకోవాలంటే సుమారు 25 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేది, నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది నిమ్మచ్చే, అందువల్ల మధ్యమ కొంచెం ఉంది, మాట కూడా కొంచెం తడబడుతుంది. కాబట్టి క్షమించాలి మీరందరూ కూడా. ఇకపోతే కన్యాశుల్కం పేరు చెప్పకుండా పడబండకాల గురించి చెప్పుకోవడం అనేది అతిశయోక్తి అనిపించుకుంటుంది.
కన్యాశుల్కం పేరు చెప్పందే పడమటకాలి పేరు చెప్పడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి మీరు కల్పించారు ప్రేక్షకులు. ప్రతిదాన్ని కంపారిజన్. సరే, ఆంధ్ర నాటక రంగ చరిత్రలో ఒక పేజీ మన కోసం ఉండాలి అని ఆంధ్రావుని నేను కోరినప్పుడు అప్పుడే ఆటవాళ్ళు నాటకాల గురించి పోటీలు పెట్టడం, నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆంధ్రావుని పిలిపించి నాటకం రాయమనడం, ఇదంతా కకతాళీయంగా తిరిగిపోయింది. అది నాటకం అని నేను ఎప్పుడు అనుకోలేదా. ఒక జీవితం అట్లా జీవిస్తున్నామని నాకు అనిపించింది, కానీ అక్కడ ఎవరో పాత్రలు నాకు కనపడలేదు. నా మాయుడు పాత్ర తప్ప ఏ పాత్ర నేను వేయలేను, అంతే. ఆ పాత్ర నాకు ఇచ్చి నన్ను చేయమన్నప్పుడు ఏదో ధైర్యం లేకపోయినా ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి, ధైర్యంతో ఏదో మొత్తానికి రిహార్సల్ కాడికి చేరితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో 40 ఏళ్ళ క్రితం సంగతి, ఏంటి ఈ కుర్రాన్ని తీసుకొచ్చి రాంకోడిగా పెడుతున్నారా, నాటకం పాడైపోద్దే అన్నాడు. అయినా ఆనందరావు గారు ఏమీ చెప్పు చెప్పలేదు, నేను చేయించుకుంటాను, నువ్వే ఆధార్యపడబాగని చెప్పాడు. స్టార్ట్ చేశాను. ఆయన అడుగేయమంటే అడుగేసాను, 2 అడుగులు వేయమంటే 2 అడుగులు వేసాను. అట్లా చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు ఆ క్లిప్పింగ్స్ వేశారు. మొదటి రోజు నాకు ధైర్యం లేకపోతే బలవంతంగా వేసి క్లిప్పింగ్స్లో నిలబెట్టాడు. చేసినప్పుడు నాకు వచ్చిన పేరు, ఆ అప్లాస్ అది చూసి ఎంత ఆనందపడిపోయానో నాకు తెలియదు. ఆనందరావు గారు ఫస్ట్లో నేను ఒప్పుకోకపోవడానికి, ఒప్పించడానికి, తర్వాత నేను సక్సెస్ కావడానికి కారణమైన ఆనందరావు గారిని జీవితాంతం నేను రుణపడి ఉంటాను. కళాకారులకి, కళాభిమానులకి, పడమటిగాలి అభిమానులందరికీ నా కళాభివందనాలు. పెద్ద వేషం నేను ఎప్పుడు చేయలేను అనిపించి చెప్పాను వాళ్ళకి, నేను ఈ పాత్ర చేయలేను, ఎవరినన్నా చూసుకోండి సార్, నేను చేయలేను చెప్పేసి ఆగిపోయాను. అందరూ ప్రోత్సహించి నా చేత ఆ పాత్ర చేయించారు. ఆ అవకాశం నాకు అలా వచ్చిందనమాట. శ్యామ్, మీరు అడిగిన రెండవ ప్రశ్న మొత్తం భావోద్వేగమే. నాకు నాటకం అంతా సెకండ్ సీన్ నుంచి, ఎద్దులు అమ్మే సీన్ దగ్గర నుంచి మొత్తం ఏడిపోయి. నాకు నా డైలాగ్స్ కంటే కూడా నాకు రైతు డైలాగులు చాలా బాగా ఇష్టం. నాకు ఆ రైతు చెప్పే డైలాగులకి నాకు ఏడుపు వస్తూ ఉండేది. నిజంగా ఏడ్చేసేదాన్ని, నేను రోజు ఏడ్చేదాన్ని. అసలు అంతెందుకు, స్క్రిప్టు నేను నాటకం నేర్చుకునే రోజుల్లో కూడా స్క్రిప్ట్ చదివేటప్పుడు ప్రతిరోజు నేను ఏడ్చేదాన్ని. ఏ పాత్ర గురించి, రైతు డైలాగులు నాకు చాలా ఇష్టం. ఆ డైలాగులు కష్టాల్లో ఉన్నవాడికి చెయ్యి అందించే రోజులు పోయినాయి, ఊబులోకి కూరుకుపోతుంటే అదొక ఎక్కసం, ఎగతాళి, ఏక్యాను, ఇలాంటి జనాల మధ్య మనం బతకలేము లచ్చిందేవి అంటాడే. అబ్బా, ఆ డైలాగ్ నాకు చాలా ఏడుపు వచ్చేది. ఇప్పుడు చెప్తున్నా కానీ నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత రెండవ రంగం నుంచి నాకు ఎద్దులు అమ్మే సీన్ ఉంది కదా, బక్కెద్దును అడిగావా, ఎల్లెద్దును అడిగావా, మూగ ప్రాణాలు ఉసురు తగలదంటరా మనకి, మనం బతికినన్నాళ్ళు అవి మనతోనే ఉండాలా అని చెప్తాడు కదా రైతు. అక్కడి నుంచి నాకు కళ్ళల్లో నీళ్ళు, ఇంక నాకు చెప్పనవసరం లేదు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూనే ఉండేవి. ఆ ఇళ్ళు అమ్మటము, ఆ ఇళ్ళంతా తవిడి చూసుకోవటము, ఆ గంట పట్టెళ్ళు పట్టుకొని మేము అట్లా కొడుకును కూడా వదిలేసి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, ఆ సన్నివేశం బాగా వచ్చేది, బాగా ఏడుపు కూడా వచ్చేది నాకు. ఆ తర్వాత మళ్ళా కొడుకు దగ్గరికి వెళ్ళే సీను, ఆ సీన్లో ఒక డైలాగ్ ఉంది, చిన్న డైలాగే అది, బిడ్డ ఎక్కువ భూమి ఎక్కువ అయ్యా అనే డైలాగు.
చాలాసార్లు చెప్పించారు ఆనందరావు గారు నా చేత ఆ డైలాగు, రకరకాలుగా చెప్పించాడు, ఏది ఓకే అవ్వలేదు. బిడ్డెక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి, బిడ్డెక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి, బిడ్డెక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి, ఇట్లా ఇన్ని రకరకాలుగా నేను ఎట్ట చదివితే మళ్ళీ ఈ పక్కన ఈయనున్నాడు రైతు గారు ఆయనకి మూడోది కరెక్ట్ చేశాడు. ఆ డైలాగ్ మీద కొంచెం పెచ్చుగా వాయిస్ పెంచి చెప్పమ్మా అని చెప్పాడు చౌదరి గారు కూడా. అట్లా రకరకాలుగా చెప్పించారు ఆ చిన్న డైలాగ్ కోసం. ఇప్పుడు కూడా నాకు అది డౌటే, ఎట్లా చెబితే ఎట్లా వద్దో అన్నట్లుగా ఉంటుంది అనమాట ఆ చిన్న డైలాగు. దెబ్బసీన్లో ఆయన కొడతాడు కదా రైతు, గొంతు పట్టుకొని పిసుకుని పడిపోవాలి కింద, నేను లావుగా ఉంటాను కాబట్టి కింద పడి నేను లేవలేనని చెప్పేసి పాపం ఆనందరావు గారు నా బాడీకి తగ్గట్టే మూమెంట్స్ కూడా, ఆయన అంత గొప్ప దర్శకుడు, గొప్ప మనిషి ఆయన. పడి లేవలేదు పాపం పద్మ అని చెప్పేసి, అట్లా కాదు ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా తిరిగేసి ఆ బండ మీద ఆమెను అట్లా కూర్చోబెట్టు అని చెప్పి మూమెంట్ నా కోసంగా మూమెంట్స్ మార్చి అలా సెట్ చేశారు కొన్ని మూమెంట్స్. కరెంట్ షాక్ సీన్ అనమాట. భాగవద్వేగం అంటే బాగా నేను ఎమోషన్ అయిపోయి ఏడ్చే సన్నివేశం, నాకు మంచి పేరు వచ్చిన సన్నివేశం కూడా ఆ కరెంట్ షాక్ కొట్టే సీను. బిడ్డ ఒక మాట అంటాడు, బాబుని తీసుకొస్తాను పోతివే, ఏది తీసుకురాలేదే, నువ్వు ఒక్కదానే వచ్చావే, నువ్వు చేస్తే నాకేమొస్తుంది అనేటప్పటికి ఈమెకి అసలు ఇట్లా స్టన్ అయిపోయి నిలబడిపోద్ది అనమాట. నువ్వు చస్తే నాకేమొస్తుంది అంటున్నాడే బిడ్డ. ఈ బిడ్డ కోసం ఇన్ని కష్టాలు పడ్డాను, భర్తను కూడా వదులుకొని వచ్చాను అని చెప్పి అప్పుడు ఎన్ని భావాలు బలకాలు అన్ని భావాలు నా కళ్ళల్లో నేను చూపించాలి. ఆయనకి నాగేశ్వరరావు గారికి రామ్ పండుగ పెద్ద డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ అయ్యేంతవరకు అలా చూస్తూ ఉండిపోవాలి నేను. ఆయన చెప్పి డైలాగు ఆయన లోపలికి వెళ్ళేంత వరకు మొక్కలో ఆ ఫీలింగ్స్ అన్నీ చూపించాలి. అవి కూడా ఆనందరావు గారే చెప్పారు, ఇలా చేయాలని. ఆ తర్వాత సగం ప్రాణం మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ ఆ సన్నివేశంలో రామ్ పండు అట్లా లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఈమె ఇలా నిలబడిపోద్ది. అక్కడి నుంచి సైదారావు గారు ఇక మ్యూజిక్ ప్లే చేస్తారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, ముఖం అంతా కదిలిపోయి ఆ ఫీలింగ్స్ అన్నీ ఫేస్లో చూపించాలన్నమాట. చూపించేసేసి అట్లా నిస్తేజంగా నడుచుకుంటా నిర్వీర్యంగా అట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఆ సన్నివేశం నాకు బాగా ఇష్టం. ఇంక తర్వాత క్లైమాక్స్ మీకు తెలిసిందే. క్లైమాక్స్లో చిన్న చిన్న డైలాగులు కూడా డెప్త్గా చెప్పాలి. అవి తిండి తిన్నావంటయ్యా, పొయ్యి ముట్టించని జాడ కనపడలా, వంట చేయాలనా అని సర్దార్ గారు ఉండేవారు. పద్మ నువ్వు వంట చేయాలనా అని అడగటం కానీ నాకు అమ్మాయి ఆ గుండెల్లో పిండినట్టుగా అసలు ఆ డైలాగ్ చాలా లోతుగా బాగా డెప్త్గా చెప్తావు అమ్మాయి అనేవాడు. పెద్ద పెద్ద డైలాగులన్నీ వదిలేసి ఒక చిన్న డైలాగు చెప్పేవాడు ఆయన గొప్పగా. అవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చేవి. ఆ తర్వాత గుంటూరులో ఒకసారి ఈ పడమటిగాల నాటకం వేసినప్పుడు ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేందో నాకు తెలియదు, నాకు పరిచయం లేదు. ఆయన కూడా నటుడేను. ఆయన ఉండి అమ్మ ఆ కరెంట్ షాక్ సన్నివేశంలో చాలా బాగా నచ్చింది, నేను ఎటు పోయినా ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది, ఆ డైలాగ్సే గుర్తుకొస్తూ ఉంది, నువ్వు అలా నడిచి వెళ్ళటమే జ్ఞాపకం వస్తుంది. అది నువ్వు నటించడం బాగుందా, లేకపోతే ఆ రచనలో ఉందా, లేకపోతే నువ్వు కట్టుకున్న చీరలో ఉందా అని 3 మాటలు అన్నాడు ఆయన. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను నిజంగా నటించానా, సన్నివేశం గొప్పతనం ఎలాగో ఉంటుంది, ఎలాగో ఆనందరావు గారు సన్నివేశం గొప్పతనం బాగానే ఉంటుంది. ఆయనే నువ్వు నటించావా లేకపోతే నువ్వు కట్టుకున్న చీరలో ఉందా అన్నాడు. అంటే ఆ చీర అలాంటి మంచి పాత చీర, ఆ చీర కూడా ఆ సన్నివేశాలకి వాటికి ఆ పేదరికాన్ని ఆ ఇదిని ఇచ్చేదనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న చీరల కాస్ట్యూమ్స్ కూడా కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాను అని అనిపించింది నాకు అప్పుడు. ఈ నాటకం వేయటం వల్లే నన్ను నటిగా అందరూ గుర్తించారు. కొన్ని సన్మానాలు జరిగినాయి. గవర్నమెంట్ వాళ్ళు కూడా కందుకూరి అవార్డు నాకు ఇచ్చారంటే
ఈ పడమటిగాలి నాటకంలో నేను ఆ లక్ష్మీదేవి పాత్ర చేయటం వల్లే నన్ను గుర్తించి ఇచ్చారు. అట్లాగే రాజమండ్రిలో కొన్ని చోట్ల సన్మానాలు చేశారు. వాళ్ళు చేసేటప్పుడు చెప్పారు కూడా, పడమటిగాలి నాటకం చూసే గుర్తించామమ్మా అని కూడా చెప్పారు వాళ్ళు. అదే నాకు వచ్చిన పేరు. నా పేరు పోయింది పడమటిగాలి పద్మ, లేకపోతే లక్ష్మీదేవప్ప అని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నన్ను. ఆనందరావు గారి దయ వల్ల నేను కూడా ఒక నటిగా పుట్టినందుకు ఆయన ఎవరో చెప్పినట్టు పుట్టినందుకు తరించానయ్యా అని డైలాగ్ ఉంది కృష్ణరాజు గారిది. అలాగే నటిగా పుట్టినందుకు ఈ పడమటిగాలి నాటకం ద్వారా, లక్ష్మీదేవి పాత్ర ద్వారా కళాకారునిగా పుట్టినందుకు తరించాను నిజంగా. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన ఆప్తహస్తాన్ని అందించి పడమటిగాలి విజయయాత్రలో ప్రధాన భూమిక పోషించిన మానవతామూర్తి, గొప్ప నటుడు, ఐఏఎస్ అధికారి శ్రీ జి బాలరామయ్య గారు. అపురూప దృశ్య కావ్యం పడమటిగాలి ఒక పరిశీలన అనే పేరుతో ఏకంగా ఒక గ్రంథమే వ్రాశారు. నేను దాదాపు 1969 నుంచి ఈ నాటక రంగంలో ప్రవేశం ఉంది నాకు. 1999లో ఈ నాటకం ప్రదర్శించబడ్డ తర్వాత 2001లో నేను ఇక్కడికి జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది ప్రకాశం జిల్లాకి. చెప్పడంతా సార్ మీరు ఏదైనా ఒకసారి మీరు నాటకాలు వేసేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు కదా, చెప్పారు కదా, విన్నాను కదా, మరి ఏదైనా ఒక పాత్ర దీంట్లో వెయ్యండి అని నన్ను అడిగేవాళ్ళు. అయితే అప్పుడు ఆనందరావు గారికి ఏం చెప్పానంటే, ఆనందరావు గారు నేను ఈ నాటకంలో చేస్తే ఒక్క మాయోడు పాత్రను మాత్రమే చేస్తా, లేకపోతే రాంకోటు పాత్ర చేస్తా, అంతే తప్ప వేరే పాత్రలు చిన్న పాత్రలు నేను చెయ్యను అని గట్టిగా ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఆనందరావు గారికి పాపం ఆ మాట విన్న తర్వాత చాలా భయం వేసి ఉంటుంది. ఆ తర్వాత చెప్పారులే నిజంగానే భయం వేసిందని. అయితే అంత పెద్ద పాత్ర, అంత విలని ఉండే పాత్ర, నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి పాత్ర ఈయన చేస్తాడా, అన్ని డైలాగులు కంఠస్థం పెడతాడా, ఇన్నిసార్లు రిహార్సల్కి వస్తాడా, వచ్చినా సరే అందులో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయే వాటిని అన్నింటినీ ఈయన చేయగలడా అనేది ఆయనకి డౌట్ ఉంది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ పాత్రని నేను నా ఇంట్లో, మీకు అందరికీ చాలామందికి తెలియదు, నన్ను గురించి తెలిసినటువంటి వాళ్ళకి, పర్సనల్గా తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు, నా భార్య ఉన్నది, ఆమె సుగుణశీల అని. ఆమె నాకు ప్రతి క్షణం ప్రతి అడుగులోనూ నాటకాల విషయంలో కూడా నా మంచి చెడ్డలు, నేను బాగా చేశానా బాగా చేయలేదా, ఇది ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నా మొదటి విమర్శకురాలు ఆమె దగ్గర నేను ఈ డైలాగులన్నింటినీ కంఠస్థం పెట్టిన తర్వాత ప్రాక్టీసు ఆమె దగ్గరనే చేసేవాడిని. ఇదిగో ఈ డైలాగ్ ఇట్లా కాదు, ఇట్లా చెప్తే బాగుంటుందని చెప్పేసి అవన్నీ మేము అనుకొని తర్జన భర్జన చేసిన తర్వాత ఒకరోజు ఆనందరావు గారు నేను రెడీగా ఉన్నాను, మీరు ఒకసారి ఎప్పుడైనా సరే వింటారా అని చెప్తే, మేము అప్పుడు మున్సిపల్ స్కూల్లో ఒక సాయంకాలం పూట కూర్చొని నా డైలాగులను వరుసగా ఈ విధంగా డిక్షన్తో పాటు మాడ్యులేషన్తో పాటు చెప్తే ఆనందరావు గారు భలే ఆనందించినారు. ఖచ్చితంగా మీరు ఈ క్యారెక్టర్ని చేయాల్సిందేను, బాగా చేస్తారు కూడా అని ఒక నమ్మకం అయింది. అయితే ఊర్లో ఉండే వాళ్ళ పెద్దలందరూ కూడా నేను ఆ క్యారెక్టర్ చేస్తాను అని తెలిసిన తర్వాత, అయ్యా జాయింట్ కలెక్టర్ అనేటోళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేటువంటి వాడు ఇటువంటి మాయోడు క్యారెక్టర్ చేస్తే ప్రజలంతా ఒప్పుకోరు, అందులోనూ దాంట్లో మరి రాంకోటు అతన్ని డైరెక్ట్గా గుండెల మీద తన్నేటువంటి సీన్ ఉన్నది, ఆ సీన్ చేస్తే బాగుండదు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలని వ్యవస్థల్ని విమర్శించేటువంటి డైలాగులు ఉన్నాయి, బాగా చెడ్డ పేరు వస్తుంది, మీరు ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తారేమోనని ఆనందరావు గారిని ఊళ్ళో వాళ్ళందరూ అన్నతో సహా, అన్న అంటే మీకు తెలుసు కదా, ఆయనతో సహా భయపెట్టారు. అయినా సరే ఆనందరావు గారు ఎంత భయపడ్డా సరే నేను ఒప్పుకుంటాను, నాకు అప్పటికే పర్మిషన్ ఉన్నది నాటకాలు వేయడానికి, గవర్నమెంట్ వాళ్ళు రిటర్న్గా పర్మిషన్ ఇచ్చారు. నేను రిక్వెస్ట్ చేస్తే నేను ఐఏఎస్ వాళ్ళు నాటకం వేయడం ఏందయ్యా అని కూడా అన్నారు. అయినా సరే రమణాచారి గారు నన్ను పర్సనల్గా సిఎస్ గారి దగ్గర తీసుకొని పోయి పర్మిషన్ తీసిచ్చున్నారు. కాబట్టి మనకు అటువంటి ఇబ్బందులే ఉండవు, వీల్ గో హెడ్
నాటకం చేస్తాను, నేను మాయుడే చేస్తానని చెప్పి ఒప్పించి నాటకాన్ని ప్రదర్శింపజేశాను. అది జీవనాటకం. అందులో ఉండేటివి మాటలు కావు, అవి మంత్రాలు. ఆనందరావు గారు ఒక సందర్భంలో నేను అన్నట్టు ఆయన సిరాతో రాయలేదు, కన్నీళ్లతో రాశారు. నాటకం అజరామరంగా నిలుస్తుంది.